హాయ్, నమస్తే. లీలా ప్రసన్న కుమారి, శ్రీ గిజా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, హరిపాలెం. ఈరోజు టాపిక్ మనకి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క మానవుడికి ప్రేమ అనేది చాలా అవసరమైంది. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంకొక మనిషి కోసం తపన పడుతూ ఉంటారు. అలాగే అవతల వ్యక్తి కూడా తన ప్రేమించాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారన్నమాట. ఆ ప్రేమ అనేది ఎంతకాలం ఉంటే అంతకాలం వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ఎప్పుడైతే నా కోసం ఒక మనిషి అంటూ లేడు అని ఎప్పుడైతే అనిపించిందో అప్పుడు మరణానికి దగ్గరగా ఉండడం అనేది దగ్గర అవుతూ ఉంటారు. అంటే ఆ ప్రేమను కోల్పోతారు అన్నమాట. ప్రేమనే ఉన్నంతసేపు అద్భుతంగా జీవిస్తారు. అలాగే ఒక చిన్నపిల్లలకి ప్రేమకి చిహ్నం ఏంటంటే హగ్గింగ్, అంటే హత్తుకోవడం, అనురాగం, ఆ ఆప్యాయత, ఇదంతా కూడా ఈ కౌగిల్లో, నునివెచ్చని కౌగిల్లో ఆ ప్రేమకి నిదర్శనం అన్నమాట. ఒక తల్లి పిల్లలు చిన్నపిల్లప్పుడు ఆ తల్లి పిల్లల్ని ముద్దాడుతూ హగ్గింగ్ ఇచ్చుకుంటూ చక్కగా హత్తుకొని ముద్దులాడుతూ ఉంటే ఆ పిల్లడికి ఆ ఫుడ్తో పాటు, ఆహారంతో పాటు ఎంతో ఎనర్జెటిక్గా ఆ శక్తిని, ప్రేమని పొందుతూ ఎదుగుతూ ఉంటాడు. బాగా అద్భుతంగా ఎదుగుతూ ఉంటాడు. ఆ ప్రేమతో ఎదుగుతూ ఉంటారు. కానీ మనం అదేమీ కానీ చేయకపోతే ఆ నిస్సారంగా ఆ పిల్లడు ఎదుగుతాడు అన్నమాట. అంటే ప్రేమతో చక్కగా వికసించినట్టుగా ఎదుగుతారు. మనం ఎప్పుడైతే ఆ ప్రేమని వాళ్ళకి అందిస్తే, హత్తుకోవడం, ముద్దాడడం, ఆప్యాయంగా ప్రేమగా ఉండడం, ఇంతే. ఈ రకంగా ఎప్పుడైతే ఉన్నామో ఆ పిల్లడు అద్భుతంగా ఎదగడం అనేది మొదలవుతుంది. అలాగే మనకి ఒక రోగికి 90% రోగాలు అనేవి ప్రేమ లేకపోవడం వల్లే వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు బుక్స్లో. అయితే ఓషో గారు చెప్తున్నారు అన్నమాట. ఆ ప్రేమ అనేది చికిత్సకి చాలా అవసరం. మనం గమనించినట్లయితే అది కానీ ప్రేమ లోటులో ఉండి అక్కడ అనారోగ్యం మొదలైంది అని అనుకుంటే వెంటనే వారికి మనం ప్రేమ అనే చికిత్సని అందించినట్లయితే వాళ్ళు సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా తయారవడం మీరే చూస్తారు. అంటే ప్రతి ఒక్కరికి నేనున్నాననే ఒక భరోసా, ఆ ప్రేమ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్లో ఏంటి, ఇంకెక్కడైనా నేనున్నాననే ఒక మనిషికి తోడు ఉన్నాము అనే ఒక భరోసాని ఎప్పుడైతే అందించామో వాళ్ళు చాలా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారన్నమాట. ఆ ఏ చికిత్స అవసరం లేకుండా చక్కగా అద్భుతంగా ఉంటారని మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారంట. అంటే మనకి పోయేదేమీ లేదు, ప్రేమను అందించడమే. ఆ ప్రేమను అందించడమే రావడం లేదు. అంటే అది మనలో ప్రేమ ఉంటే అది ఇతరులకు అందిస్తూ ఉంటాం. అయితే మనకి ధ్యానం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనల్ని మనం ప్రేమించుకోవడం, మనలో ఆ ప్రేమతత్వం అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ ప్రేమతత్వం పెరుగుతూ ఉండి మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆ ప్రేమతో అద్భుతంగా చుట్టుపక్కల అంతా కూడా ఆ పరిమళాలను వెదజల్లుతూ ఉంటుందన్నమాట. మన దగ్గర ఎవరుంటే వాళ్ళు ఆ ప్రేమని స్వీకరిస్తూ ఉంటారు. ఒక చెట్టు కానీ, పుట్ట కానీ, ఒక పువ్వు కానీ, ఏదైనా మన ఆ ధ్యానం ద్వారా పైకి ఎదుగుతాం అన్నమాట ప్రేమలో. చిన్నపిల్లలకి ఆహారం ఎంత సహజమో, శరీరానికి ఆహారం, ఆత్మకి ప్రేమ, ఈ రెండూ కావాలి ప్రతి మనిషికి. చిన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ కావాలి. అయితే ఆ ప్రేమ ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేసావో ఆ ప్రేమతో పరిపూర్ణంగా తయారవుతావు. ఆ ప్రేమతోనే నువ్వు ఎక్కడున్నా సరే ఆ ప్రేమ తాలూకా ఆ కాంతి అందరికీ చేరుతుంది. నీ తాలూకా ప్రేమ కాంతి అందరికీ చేరువవుతుంది అన్నమాట. వాళ్ళు పరిపూర్ణంగా వికసించడం మొదలు పెడతారు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ. ఒక చెట్టే కాదు, పుట్టే కాదు, నువ్వు వెళ్ళిన దగ్గర అంతా, అంటే గురువులు వెళ్ళిన దగ్గర మనం అనుకుంటూ ఉంటాం గురువు ఎక్కడ అడుగు పెడితే అక్కడ బాగుంటుంది. అంటే వాళ్ళు ప్రేమతత్వంతో వికసించి ఉంటారు కాబట్టి ఆ ప్రేమతో మన ఇంటికి వచ్చినట్లయితే వాళ్ళ ప్రేమను మనం తీసుకోగలుగుతాం. అది తెలియకుండానే మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటాం అన్నమాట. తీసుకోవడంతో మనకి ఎంతో బాగున్నట్టు, ఉన్నతంగా ఉన్నట్టు, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నట్టు
ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇలాగే మనకి ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, అందరినీ ప్రేమించడం అనేది అర్థమవుతూ ఉంటుందన్నమాట. నువ్వు ఎక్కడుంటే అక్కడ ప్రేమమయం అవుతుంది. అంత అద్భుతంగా, అంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ధ్యాన సాధన చేయడం, మనల్ని మనం ప్రేమించుకోవడం, అలాగే ఇతరులను ప్రేమించడం, మనకి తెలిసినది కొద్దిపాటి ఆ ప్రేమను అందించడం, మన దగ్గర ఏది ఉంటే అది ఇవ్వడం అనేది నేర్చుకోవడం అనేది చాలా చాలా అవసరం. ఇది ప్రతి ఒక్కరికి ఒక దగ్గర నువ్వు ఇచ్చితే ఇంకొక దగ్గర నీకు ఇవ్వబడుతుంది ఏదైనా. ఈ విధంగా మనం ఆ భూమిని దివిగా తయారు చేయడానికి ప్రేమ అనేది చాలా అవసరమైంది. ప్రేమ చుట్టూనే ప్రపంచం ఉంది. మామూలు ప్రేమలు వేరు. ఆ ప్రేమలు ఏంటంటే మనిషిని చంపేసే ప్రేమ, పూర్తి వాడకం, అవతల వాళ్ళని పూర్తి వాడుతూ ఉంటూ వాళ్ళకి ఏ స్వేచ్ఛ ఇవ్వకుండా వాళ్ళని వీళ్ళ అధీనంలో పెట్టుకునే ప్రేమలు అవి సరి అయిన ప్రేమలు కాదు. ఎప్పుడు ప్రేమ స్వేచ్ఛనివ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి. అతను లేకపోతే ఉండలేము అనే పరిస్థితి కూడా ఉండకూడదు. ఎందుకంటే నీలో అనంతమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమతో నీతో నువ్వు ఉన్నప్పుడు ఆ ప్రేమ అక్కర్లేదు మీకు. కాబట్టి ఆ టైప్ ఆఫ్ ప్రేమ కాకుండా ధ్యానం చేస్తే వచ్చే ప్రేమ నిన్ను నిలబెడుతుంది శాశ్వతంగా. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ప్రేమను పంచుతూ ఆనందంగా ఉండడం, లోక కళ్యాణార్థమై వాళ్ళు పక్క వాళ్ళకి ఆ ప్రేమను అందించడం, ఇలా ధ్యానం ద్వారా ధ్యానాన్ని అందిస్తూ నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ పక్క వాళ్ళకి కూడా ఆ ప్రేమ అనే మునిగిపోతూ ఉంటారు ఆ ప్రేమలో. అంటే అంత అద్భుతంగా మనతో మనం ఉండడం అనేది నేర్చుకుంటున్నాము. ఏదో కావాలన్న తపన లేదు. మనకి మనమే ప్రేమించుకుంటాం, మనతో మనమే ఉన్నతంగా ఉంటాం. అలా ఉంటాం అంతే. దేనిలో కూడా రియాక్షన్ లేకుండా చక్కగా ఉన్నదాన్ని అలా గమనిస్తూ నేచర్లోకి వెళ్ళాం. ఆ నేచర్ని అలా చూస్తూ అద్భుతంగా దాన్ని ఆస్వాదిస్తాం. అలా ఒక గులాబీ పువ్వుని చూస్తే గులాబీ పువ్వు అలాగ అది ఊగుతూ, గాలికి ఊగుతూ, అందంగా వయ్యారంగా ఊగుతూ ఉంటుందంతే. అలా జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. అంతేగాని దానికి రీజన్ అంటూ ఏమీ లేదు. ఈ విధంగా మనం ప్రేమ అనే దాన్ని మనం నేర్చుకోవడం ధ్యానం ద్వారానే అది సంపూర్ణమైన ప్రేమ అవుతుంది, పరిపక్వమైన ప్రేమ అవుతుంది. అది నీ ఎదుగుదలకి ఎంతో అద్భుతంగా, ఆత్మ ఎదుగుదలకి కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.